గారు ఇప్పుడు ఆటో డ్రైవర్లకి వీళ్ళందరికీ డబ్బులు వేస్తారు కదా జగను, అలా ఏంటి అంతవరకు కరెక్ట్? కరెక్టేం కాదు అది. శుభ్రం కాదు, కాదంటలేదు. అభివృద్ధి ఏంటంటే పైన ఎవరికాళ్ళు శుభ్రం చూసిన వాడు అయితే బాగుంటుంది. మాకేమీ లేదు, ముందు రోడ్లు ఒకటే బ్యాడ్. రోడ్లు గుడేడండి మొత్తం అంతా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీరు లారీ డ్రైవర్గా రాష్ట్రం మొత్తం తిరుగుతుంటారు, మీకు మీకు మీ ఎదురుకొచ్చిన సమస్యలు ఏంటి? రోడ్లు ఎక్కడ అయింది పర్లా. ట్యాక్సీలు బాక్సులు అంటావా ఏదో ఇబ్బందులు కడుతున్నారు, కానీ రోడ్లు మాత్రం బాగా ఫెయిల్ అయింది. అది మరి పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరిగింది కదా, అది మీ మీద భారం పట్టలేదా? అవి మేము ఎవరు ఇంకా మాకు ఉండదు, అది ఓనర్లకి. వాళ్ళు చెప్తున్నారు ఓనర్ శాంతం పడిపోయింది, మోటార్ ఫీల్డ్ కూడా శాంతం పడిపోయిందండి. కారణం ఏమంటారు? మరి అది ఆయిల్ రేట్లు పెరుగుతాం, మరి అంతే. ట్రాన్స్పోర్టింగ్ లేదు, ఆయిల్ రేట్లు పెరిగి. సో ఈసారి ఫైనల్గా ఇక్కడ రాము గారు కొత్తగా వచ్చారు, ఒక ఆయన నాన్నగారు పాత ఆయన ఉన్నారు, ఎవరు వస్తే బాగా అభివృద్ధి చెందింది గుడివాడ అంటారు? వేడదండి నాన్నగారు చేయట్లేదు అంటున్నారు కదా జనాలు. మరి ఈయన వచ్చి చేస్తానన్నాడు, మరి ఏం అవకాశం ఇదివరకు అంత ఊపు నాన్నగారి మీద కొంచెం తగ్గింది వాస్తవంగా. ఏమో ప్రజలు కప్పుకుని ఆటోమేటిక్గా ఒక అవకాశం ఇచ్చారనుకో, ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది. 99% ఉంది అవకాశం, తర్వాత చెప్పలేం. ఉంది అవకాశం వస్తాకి రామగారికి జనాల్లో ఉంది. ఎందుకంటే ఇది గెలిపిద్దాం ఆయన్ని, వచ్చాడు ఇది అంటున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం బట్టి ఖర్చు పెడుతున్నాడు, మరి విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు, చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, కొన్ని పనులు చేశాడు. మరి అంతవరకు అనేది అది మీకు వచ్చే జీతాలకి మీ ఇంట్లో వచ్చే సరుకుల రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం? మరి ఏం సాల్చేస్తలేదు కదండి. ఎందుకనంటే మరి అటు ఇటు కాకుండా సాల్చేస్తలా. ఎందుకంటే మాకు తక్కువ రేట్ల మీద సాల్లా. మాకు 10,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తే ఏం మొలకవరు తక్కువ సాల్లా. ఉప్పు పప్పు రేటు పెరిగినాయిగా ఏమంటారు? తేడా ఉంది, మరి ఏం చేస్తాం, ఇంక అట్లాగే కాలాన్ని వెళ్ళబోస్తున్నాం. Please like and subscribe Eagle Andhra.